నమస్తే ఫ్రెండ్స్. నేను అంటే కొంతమందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది నేనేందనేది. బట్ ఈ చిన్న వీడియో తీస్తున్నాను కొద్దిగా పిల్లల కోసం. అంటే నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి కారణము అన్నీ చెప్పాను, అన్నీ చెప్పున్నాను. మళ్ళీ ఆయనతో ట్రావెల్ అని చెప్పున్నాను, బాగానే ఉంది. బట్ ఈరోజు ఒక చిన్న సినిమా గరం ఏదో సంథింగ్ సినిమా చూశాను. ఆ సినిమా చూసి నాకు బాధేసింది అనమాట. దాంట్లో చిన్న విషయము మీరు పిల్లల్ని చదివిపిస్తున్నారు, వెరీ గుడ్. అందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సంపాదించి వాళ్ళ లైఫ్ని సర్వే అయ్యేదానికి, అంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, మళ్ళీ అంటే ఇది ఒక సైకిల్ అన్నట్టు, ఒక సైకిల్ ఇది. కానీ ఈ సైకిల్లో రాజకీయ వ్యవస్థ ఎలా నడుస్తుంది మరియు గవర్నమెంట్ వ్యవస్థ, ఇవన్నీ వ్యవస్థలు తీసుకుంటే ప్రైవేట్ రంగంకి పోదాం. ఎందుకంటే మీ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ జాబులు రావు కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో విద్యావంతుల్ని విద్యా జీవితం అయిపోయిన తర్వాత ప్రైవేట్ రంగంలో జాబు కోసము పేరెంట్స్ అంతా కూడా తినకపోయినా ఆ డబ్బులన్నింటినీ వెచ్చించి చదివిస్తున్నారు. అవునా? కరెక్ట్. పిల్లలు కూడా కష్టపడి చదువుతున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విషయంలో ఏ డౌటు లేదు. అయితే రేపు బీటెక్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ బీటెక్ కంప్లీషన్ ఆఫ్ ద ఎనీ స్టూడెంట్ డైరెక్ట్లీ గెట్ ద జాబ్, వాళ్ళకి డైరెక్ట్గా జాబ్లు చేస్తాయా? రావు. బీటెక్ అయిన తర్వాత వాడు కోర్సులు చేయాలి, సాఫ్ట్వేర్ కోర్సులు చేయాలి. సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఇప్పుడు మనం వాడుతున్నామే ట్విట్టరు, వాట్సాప్, యూట్యూబ్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్. అంటే ఒక ఎలక్ట్రికల్ గుడ్స్కి వర్కింగ్ సిస్టమ్ని అప్లై చేసేదాన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఓకే. అయితే వీటి మీద వర్క్ చేయాలి అని అంటే అప్పుడు ఫస్ట్లో మనకు హలో అనే ఫోన్లు వచ్చాయి, తర్వాత ఫోటో ఫోన్లు, తర్వాత ఇట్లా అంటే సాఫ్ట్వేర్స్ మారుతూ వస్తున్నాయి. కాబట్టి వాడు పాత సాఫ్ట్వేర్ నుంచి కొత్త వరకు నేర్చుకోవాలి. అంటే సిఈ, C++, జావా, ఒరాకిల్, .NET, ఓకేనా, పైథాను వగైరా నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ నేర్చుకునే దానికి మీరు మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి డబ్బులు పెట్టాలి. దాంట్లో పిల్లలు కొంతమంది మిస్యూజ్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేము. అవునా కాదా? ఈ కంపెనీల కోసం మళ్ళా దూర ప్రయాణాలు చేసి అడుక్కు తినాలి. అక్కడ కూడా వాళ్ళు ఏమడుగుతారు? ఎక్స్పీరియన్స్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ అని అడుగుతారు. కొంతమంది లంచాలకు వెరేస్తారు. అది కూడా రాజకీయాల హ్యాండ్ ఉంది, దాంట్లో కూడా మోసం ఉంది. ఏ విధంగా అయితే లిక్కర్ స్కాము, ఏ విధంగా అయితే నిన్న మొన్న పడినటువంటి ఈ స్కాములు, ఇవన్నిటితో పాటు గొర్రెల స్కామ్ తెలుసు కదా, గొర్రెల స్కామ్. అంటే మొన్న లాస్ట్ హయాంలో మన తుగలక్ అన్న, గజ్జిరెడ్డి అన్న ఏమన్నాడు? 10 గొర్రెలు, దాంట్లో 9 ఆడవి, 1 మగది అంట. వాడు మొన్నమహోడు అవి చెప్పడం కూడా రావట్లే. వాడు స్కాములు చేస్తున్నాడు. ఆలోచించండి, కొన్ని లక్షల కోట్లు. మీరు అవి పట్టించుకోవట్లే. ప్రజలు అవి పట్టించుకోవట్లే. ఓడి నా చెడ్డి, ఓడి నా ముడ్డి. మీరు ప్రేమించండి ఎవరిని? ఇంట్లో వాళ్ళని ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి. వాళ్ళని వదిలేసి ఓడి నా చెడ్డి, ఓడి నా ముడ్డి, ఓడేనకు మనం ఎందుకు పోయేది? మనది మనం కడుక్కుంటే సరిపోతుంది కదా. నేను తిడుతుంటాను, నేను పొగుడుతాను. ఎందుకంటే వ్యవస్థలో చెడు జరిగినప్పుడు తిట్టే హక్కు నాకు ఉంది. ఎందుకంటే ట్యాక్స్ నేను పే చేస్తున్నాను అంతే. వాళ్ళని వ్యక్తిగత విమర్శిస్తున్నానే కానీ బూతులు మాట్లాడలేగా, వాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడలేగా. మీకెందుకు నొప్పి? వాడికి జలుంటే వాడే వచ్చి నన్ను గీరుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు గజ్జిరెడ్డి మాట్లాడుతున్నా, ఆయనకి జలుంటే ఆయన డబ్బులు వెచ్చించుకొని ఓల్డే వస్తారు. మీకెందుకు జిలా? పుండి చేసుకుంటావా గీరుకొని?
నీ ఇంట్లో వాళ్ళని నువ్వు కాపాడరా బాబు, నీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటారా, మీది మీరు కడుక్కుంటారా నాయన నీట్గా జాగ్రత్తగా. మీ పిల్లల కోసమే నా పోరాటం. నేను కూడా మీతో పట్టే జై హింద్ వెళ్ళిపోతాం. ఆ చిన్న విషయం తెలియట్లే, ఆ చిన్న విషయాన్ని ఆలోచించట్లే ఈ ఎర్రినా కొడుకులు. ఎవరైతే స్కాములు చేసి డబ్బులు లక్షల కోట్లు దెంగేసి తగలబెట్టేస్తున్నారో వాళ్ళకి చిన్న ఇంగిత సెన్స్ అనేది తెలియట్లే. ఒరే, ఇన్ని లక్షల కోట్లు మనం ఏమైనా తింటామా, అనుభవిస్తామా, ఏం చేస్తాము? పిల్లలకి జాబుల రూపానో ఇంకే రూపానో అందిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ తుగ్గలకి రెడ్డి ఆ పిచ్చి లంచా కొడుక్కి అర్థం కావట్లే, ఉండలంచా కొడుక్కి ఎన్ని లక్షల కోట్లు దింగుతాడు చెప్పు. మీరు ఆలోచించండి. ఆడికి ఉండేది 2 కూతుర్లు. బంగారు సంసారం చేసే ఉండే వాళ్ళ అల్లుల్ని తీసుకొస్తారా? వాళ్ళకైనా బంగారు బెట్టలు పడతారా? లేదు రోజు ఏమన్నా బంగారు దోశలు, బంగారు అన్నము, దాంట్లోకి వెండి చట్నీ, వెండి ఇవేమైనా వేసుకుని తింటారా? ఆ సెన్స్తో ఆలోచిస్తున్నాడు అవా నా కొడుకు. ఎన్ని లక్షల కోట్లు, ఎంతమంది ప్రాణాలని తీసేశాడు. అఫ్కోర్స్ వాళ్ళు ఉన్నా లేకపోయిన తర్వాత విషయము. తాగుబోతోడు ఎదవా అది పక్కన పెడితే ఎంతమంది వీడి జీవాన్ని వెళ్ళిపోయారు మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఆ చీప్ లిక్కర్లు తాగి ఎంతమంది, అంత స్పిరిట్ అయ్యే కాదు, పెద్ద పెద్ద మామూలు కూడా తాగి చచ్చిపోయారు, బ్రాండ్ కూడా తాగి. ఏం ఆ డబ్బుని కనీసం పాడి మీద ఏమైనా పెట్టుకొని తగలబెట్టుకుంటావా చెప్పు? ఆ అదృష్టం, ఆ ఆనందం ఏంది? ఆ క్రుయాలిటీ ఏంది? ఓడెవడు పెద్దిరెడ్డి కాదు, ఇంకోడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిడోడా, నేను చేయలేదు, నేను నంగిని, నేను బుప్పిని, నేను శుద్ధ పోసని అంటున్నాడే. చేయకపోతే నీకు అన్ని ఫ్యాక్టరీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయి? అన్ని కోట్ల డబ్బులు ఎట్ట పంచావు ఎలక్షన్స్లో? మీరు ఇవి ఆలోచిస్తున్నారా? ప్రజలు ఎవరో కాదు, మీదే కదా. ఒక్కొక్క మనిషి ఇట్లా కూర్చొని ఒరే అవును కదా, నా బిడ్డకే ఇట్లా జాబ్ లేకపోతే రేపు ఎట్లా, వీడు చెప్పేది నిజమే కదా, రేపు వాళ్ళు జాబుల కోసం ఈడకు పోయి అడుగుతుంటున్నారే. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నారా లోకేష్ గారు ఎడకు వెళ్ళి ఏందేందో కంపెనీలు అంట అవి అంట అన్ని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కష్టం చూడండి. కంపెనీస్ ఎందుకు చేస్తున్నారు? ఆ కంపెనీస్లోనే కదా మన పిల్లలు జాబ్ చేసేది. ఒకవేళ కంపెనీలు డెవలప్ అయ్యాను ఇంకోటి పెడతాడు, స్టేట్ బాగుపడుతుంది కదా. 99 రూపాయలకి భూమి ఇచ్చేశాడు. వాడి మాటలు కనీసం స్టేట్ డెవలప్మెంటు, పిల్లల పరిస్థితి, జాబులు ఇవేమైనా ఆలోచిస్తాడు ఆ మెంటల్ లంచా కొడుకు. మళ్ళీ అదేందో ఇదిగోరా వాడిది, అదిగోరా ఎవరా పిచ్చి నా కొడుకా ఇగో ఆయన మళ్ళీ మ్యూజిక్ అక్కడ ట్యాన్ అన్న పిచ్చి లంజా కొడుకు వచ్చేదానికి. అదిగో అన్నప్పుడల్లా ఇదిగోరా ఎరుపు కూడా వస్తాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మనసులో. మీ బిడ్డల భవిష్యత్తు ఎత్తుకుపోయి వాడికి ఇచ్చితే వాడు ఏం చేస్తాడు? చచ్చివాలయాలు, వాడికి తెలిసినవన్నీ చచ్చివాలయాలు, స్కామ్లు, ఎన్ని లక్షల కోట్లు బ్లాక్ మనీ మింగేసి పెడితే ఈ బిడ్డల పరిస్థితి ఏంది? రేపు అదే పరిస్థితి. వీళ్ళు హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో వెళ్తారా? అక్కడ కూడా ఏంది, మీరు 5 లక్షలు ఇస్తే జాబ్ ఇప్పిస్తామంటారా? అది కూడా స్కామ్. అది అట్లా కొన్ని వేల మంది దగ్గర తీసుకుంటారా? ఊరికే ఉడాల్ కంపెనీ ఒకటి పెట్టి 30,000 లెక్కన అందరికీ 1 లక్ష మంది. ఇప్పుడు మీరు అనుకోండి, 1000 మంది ఒక కంపెనీ నేనే ఒక కంపెనీ పెట్టా, డమెల్ కంపెనీ. ఊరికే కంప్యూటర్లు అన్నీ పెట్టుంటాను, డమెల్ కంపెనీ. 1000 మందికి జాబులు ఉన్నాయి, 5 లక్షలు స్టార్టింగ్లో కట్టాలా, 30,000 శాలరీ అని చెప్తా. 1000 మందికి స్కామ్ చూడండి, సింపుల్. నేనే వేస్తున్నాను. 1000 మందికి జాబులు ఉన్నాయి, నేను కంపెనీ పెట్టా, డామ్ కంపెనీలో 5 లక్షలు కడితే మీకు 30,000 రూపాయలు శాలరీ నెలకి.
అప్పుడు నువ్వేమనొస్తావు, ఒరే అవును కదా 5 లక్షలు కట్టాము, 30,000 లెక్కన నెలకు 30,000 అంటే సంవత్సరానికి ఎంత, 13, 30, 36 అంటే 3,60,000 వచ్చేస్తుంది. 3,60,000 వస్తే 2 సంవత్సరాలకి మన అసలు మీద ఎక్కువ చేస్తుంది, ఇట్లా ఆలోచిస్తావు. కానీ నేను ఏం చేస్తానా, కంపెనీ పెడతా, 2 నెలల శాలరీ ఇస్తా, కరెక్ట్గా ఒక 700 మంది 800 మంది జాయిన్ అయిన తర్వాత ఇంక 200 మందే కదా ఎత్తేస్తా కంపెనీ. నన్ను పెరిగే వాళ్ళు ఉన్నారా? నా వెనక ఎవరు ఉంటారు? ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటాడు, వాడికి కొద్దిగా పడేస్తాను, ఆ సిట్టో గిట్టో స్టాండో వస్తుంది, వాడికి కొద్దిగా చిల్లర వేస్తాను, లోపల తీసుకుపోతారు, మళ్ళీ వదిలేస్తాను. మన దేశం ఎటువంటి దేశం అనుకుంటున్నారా? మన సిస్టమ్ సూపర్ సిస్టమ్. అసలు స్కాములకి వీటన్నిటికీ పెట్టింది పేరు మన సిస్టము. అర్థమవుతుందా? ఏ దేశంలో కూడా ఇటువంటి వెద్దవ్వ కేటగిరీస్ ఉండే నా కొడుకులు ఎవరు ఉండరు. సూపర్ సిస్టమ్ మంది, సూపర్ వ్యవస్థ మంది. ఎందుకనంటే ప్రజలు మారరు కాబట్టి వ్యవస్థ మారదు. ప్రజలు ఎప్పుడైనా తిరగబడి అందరూ కూడా, ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, పిల్లలందరూ కూడా ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసినారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, కోల్కతా తీసుకుందాం. కోల్కతాలో ఆ పాపని జనరల్ లాజికల్ బ్రెయిన్ ఉండే ఒక మనిషే 100 రకాలుగా ఆలోచించవచ్చు. ఒక బిడ్డని అక్కడ ఒక సింగిల్ పర్సను మానభంగం చేసి చంపేశాడు, ఓకే అనుకుందాం. ఓడే వీళ్ళను వాడిని చంపేశారు అంటే వీపీలను చేసి పెట్టారులే వాడిని. నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఆ బిడ్డని మానభంగం చేయాలంటే అంతకుముందు 2 రోజులు ఆ అమ్మాయికి డ్యూటీ ఎందుకు ఇస్తారు వరుసగా? ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, 2 రోజులు ఆ అమ్మాయికి డ్యూటీ వేయాల్సిన అవసరం ఏముంది? సరే, అంతమంది సెక్యూరిటీ గార్డ్స్, ఇంతమంది ఉండే జనాభాలో నుంచి వాడు అంత ఇదిగా లోపలికి తప్పించుకొని పోగలుగుతాడా? సరే పోయాడు. ఒక పర్సన్ని, ఒక మనిషి, అది ఆడ మనిషి, శక్తి స్వరూపము, ఆమె ప్రమేయం లేకుండా చేయగలడా? అరుపులు రావా? కేకలు రావా? కింద మనుషులు వినబడరా? మరి అంత సీసీ కెమెరాలు లేకుండా ఆ విధంగా ఉంటుందా? ఏమంటారా? మరి వినేవాళ్ళు చెవులో పూలు పెట్టుకుంటారంటే ఎట్లా చెప్పండి? ఈ వ్యవస్థను ఎట్లా అమ్మాలా చెప్పండి? ఒక పనిష్మెంట్ అనేది ఉందా పిల్లలకి? లేదు. పనిష్మెంట్ అయినప్పుడు వాడు ఎన్ని మటర్లైనా ఎన్ని కేసులైనా చేస్తాడు కదా. కాబట్టి ఆలోచించండి. స్కామ్లు, మీ పిల్లల జీవితాల గురించి ఆలోచించుకోండి. అర్థమవుతుందా? కంపెనీస్ ఎవరు తెచ్చినారు, ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఏంది కారణము, వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి, నేను చూస్తున్నాను. మీరేం చేస్తారు? అప్రోచ్మెంట్ అవ్వండి. సార్ మాకు ఈ ఎమ్మెల్యే కరెక్ట్గా పనిచేయట్లేదు సార్, మీరు ఇంకో ఎమ్మెల్యేని మార్చండి సార్. ఒక 10 మంది కరెక్ట్గా వెళ్ళండి, మాట్లాడుకోండి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ప్రజలే వెళ్ళండి. సార్ మేము ఇదో పలానా కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రజలం సార్, మాకు ఇట్లా కావాలి, మా ఎమ్మెల్యే చేయట్లేదు, మీరు ఆయన చేయించండి సార్, మీకే పడతాయి ఓట్లు, నెక్స్ట్ మన గవర్నమెంట్ ఉంటుందని మీరే వెళ్ళండి. ప్రభుత్వం మీకు ఆఫర్ ఇస్తుంది కదా, అదే ఆలోచించండి. నేను ఈ గవర్నమెంట్నే గెలిపించడం కాదు, మీకు మంచి చేసే గవర్నమెంట్ని తెప్పించుకోండి. లంచాలను అరికట్టండి. సార్ ఇదిగోండి సార్, ఈ సెక్టార్లో లంచాలు ఎక్కువైపోతున్నాయి సార్, మీరు వీటి గురించి పట్టించుకోండి సార్, కొన్ని లక్షల కోట్లు సార్, వీటి ట్యాక్స్ మేమే కడుతున్నాం సార్, ఎక్కువైపోతుంది సార్ అని అడగండి. అట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 50 మంది 60 మంది కనుక కలిసి వెళ్ళారనుకోండి, మారదా? రాష్ట్రం బాగుపడితే ఆటోమేటిక్గా. కాకపోతే యోగేంద్రనాథ్ లాంటి వాళ్ళు కావాలి ప్రతి ఒక్క రాష్ట్రానికి. అతని లాంటి మంచి చేసే వాళ్ళు వస్తే దేశం బాగుపడుతుంది. కాంగ్రెస్ మాత్రం వరస్ట్గా ఉంది. వేరొక దేశం వాళ్ళకి హెల్ప్ చేయకూడదు, తప్పది. వేరొక దేశానికి హెల్ప్ చేస్తుంది, పాకిస్తాన్కి, తప్పది, క్షమించరాని తప్పు. అటువంటి పార్టీని ఎదగనివ్వకూడదు, అసలు చంపేసే వాళ్ళని ఉండనేకూడదు, ఏ స్టేట్లో కూడా ఉండకూడదు. జై హింద్.